ప్రేమను పెళ్లి చేసుకుని ధీరజ్ నర్మదా దగ్గరికి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళని చూసిన వెంటనే ప్రేమ చాలా బాధపడుతూ నర్మదా దగ్గరికి వెళ్ళి నర్మదాని కౌగిలించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం బాధపడకు ప్రేమ, అంతా జరిగిపోయింది కదా, ఇక అంతా అయిపోయింది, ఇక చేసేది ఏమీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి కూడా సరే ప్రేమ ఇక ఆపు, చాలు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది కదా, మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇప్పుడే అసలైన గండం మొదలైంది అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా, అక్కడ ఎంత ఏమవుతుందో తెలియదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే ప్రేమ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి మాత్రం ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అయితే ప్రేమకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. అది చూసిన వేదవతి అయితే ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటున్నాను కదా, పదండి ఇక ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పి ఏం జరిగినా సరే ధైర్యంగా అందరం ఎదుర్కొందామని చెప్పేసి అయితే అక్కడ నుండి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.